మునగాకుతో జరిగే అద్భుతాలు. మునగాకుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఇందులో కాల్షియం సహా మరికొన్ని మినరల్స్ ఉండడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. అందుకే రోజు ఏదో ఒక రూపంలో మునగాకును తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. చాలా మంది మునగాకును పొడి చేసుకుని తింటారు, ఇంకొందరు కూర చేసుకుంటారు. అయితే ఎలా తింటే సరైన విధంగా అందులో ఉన్న పోషకాలు అందుతాయన్నది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ విషయాన్ని వివరించారు హెల్త్ ఎక్స్పర్ట్ మంజు మాలిక్. మునగాకుని సరిగ్గా వాడాల్సిన పద్ధతుల గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం. మునగాకుని నేరుగా తీసుకున్న ప్రయోజనాలుంటాయి. అయితే వాటిని మరికొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే అవి రెట్టింపు అవుతాయి. హెల్త్ ఎక్స్పర్ట్ మంజు మాలిక్ చెప్పిన విషయం కూడా ఇదే. మునగాకులో ఉన్న పోషకాలన్నీ శరీరానికి సరైన విధంగా అందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అందులో మొట్టమొదటి చిట్కా ఏంటంటే విటమిన్ సి అధికంగా ఉన్న పదార్థాలతో కలిపి మునగాకు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మరింత ఎక్కువ అందుతాయి. అంటే నిమ్మకాయ, ఉసిరికాయ, నారింజ లేదా కివి పండ్లతో కలిపి తీసుకుంటే మంచిది. మునగాకు పొడి చేసుకున్నప్పుడు అందులో కాస్తంత నిమ్మరసం కలుపుకొని తింటే మంచిది. అదేవిధంగా ఉసిరికాయ రసం కలుపుకున్నా మంచిదే. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే మరో గుణం ఏంటంటే ఓ పదార్థంలో ఉండే పోషకాలను ఎక్కువ మొత్తంలో శరీరానికి అందించడంలో ఇవి చాలా బాగా తోడ్పడతాయి. ఉదాహరణకు పసుపులో కర్క్యూమిన్ శరీరానికి అందాలంటే దాంతోపాటు మిరియాలు కలపాలి. అంటే పసుపు నీళ్లు లేదా పాలు తీసుకున్నప్పుడు అందులో మిరియాలు వేస్తే ఎక్కువ పోషకాలు అందుతాయి. అదేవిధంగా మునగాకు విషయంలోనూ పాటించాలి. మునగాకుతో పాటుగా మిరియాలు తీసుకుంటే న్యూట్రియంట్స్ రెట్టింపు అవుతాయి. మునగాకు పొడి చేసుకునేటప్పుడే అందులో కొన్ని మిరియాలు కలుపుకుంటే సరిపోతుంది. మునగాకుని ఏ రూపంలో తీసుకున్నా సరే అందులో ఖచ్చితంగా మిరియాలు యాడ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.